ఆత్మమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నవరాత్రులలో 6వ రోజు కాత్యాయని దేవి. కాత్యాయని దేవి యొక్క ఆవిర్భావము ఏ విధంగా జరిగిందో క్లుప్తంగా ఆ కథని మనం తెలుసుకుంటూ ఆ తరువాత కాత్యాయని దేవి యొక్క ఆధ్యాత్మిక విశిష్టతను గురించి మనం తెలుసుకుందాము. కాత్యాయని దేవి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగిందంటే, పూర్వము మహిషాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించడానికి ఈ కాత్యాయని దేవి యొక్క అవతారము తీసుకోవడం జరిగింది. కాత్యాయని దేవి యొక్క అవతారాన్ని ఎలా వివరిస్తారంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు తనలో కలిగి ఉన్నటువంటి ఒక శక్తి చైతన్యంగా కాత్యాయని దేవిని తెలియజేస్తారు. పూర్వము కాత్ అనే ఒక మహర్షి ఉండేవారు. ఈ మహర్షికి కాత్య అనే కుమారుడు జన్మించాడు. కాత్యకు కాత్యాయన్ అనే ఇంకొక మహర్షి జన్మించారు. కాత్యాయన్ గా పిలువబడుతున్న ఈ 3వ మహర్షికి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా సంతానం కలగలేదు. ఈ కాత్యాయన్ అనేటువంటి ఈ మహర్షి తను పిల్లల కోసము త్రిమూర్తులను ఆరాధించసాగాడు. ఎంతో ఘోరమైన తపస్సును చేసి త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొంది త్రిమూర్తుల ముగ్గురి యొక్క శక్తిని ఒకే వ్యక్తిలో ఉండే ఒక స్త్రీని గాని పురుషుని గాని తన సంతానంగా ఇవ్వమని అడగడం జరిగింది. ఆ కారణం చేతని త్రిమూర్తుల ముగ్గురు శక్తి ఒకరిలోనే ఉండే విధంగా కాత్యాయని దేవి యొక్క ఆవిష్కారం జరిగింది. కాత్యాయన్ అనే ఋషికి జన్మించిన కారణం చేత ఆమెను కాత్యాయని అని పిలుచుకుంటామన్నమాట. ఇప్పుడు ఈ కాత్యాయని యొక్క ఆవిర్భావము మహిషాసురుణ్ణి సంహరించటమే. ఈ విధంగా ఈ కారణం చేత కాత్యాయని యొక్క ఆవిర్భావము అలాగే కాత్యాయని దేవి యొక్క జన్మ లక్ష్యముతో ముడిపడి జీవించడం జరిగింది. ఇకపోతే కాత్యాయని అనేటువంటి ఈ చైతన్యం యొక్క ఆధ్యాత్మిక విశిష్టతను మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. మనందరిలో కూడా తమో రజో సత్వ గుణాలు ఉంటాయి. అవసరానికి సమయాన్ని బట్టి మనలో ఈ గుణాలు అప్పుడప్పుడు హెచ్చు తక్కువలవుతూ ఉంటాయి. మనందరిలో కూడా ఈ తమో రజో గుణాలకు మనం అతీతంగా వెళ్ళినప్పుడు, అంటే ఏ గుణానికి మనం బందీ అవ్వకుండా గుణానికి అతీతంగా వెళ్ళినప్పుడు మనలో బ్రహ్మ విష్ణు శివతత్వాలు మనందరిలోని నిగూఢంగా మనందరిలోని స్థిరమవుతాయి, మమేకమవుతాయి. మనమే మన జీవితాల్ని సృష్టించుకుంటాము, స్థితికారకులము. అలాగే మనమే మన ఆలోచనలు మన భావోద్రేకాలతో లయకారకులం కూడా అవుతాము. ఈ విధంగా కాత్యాయని దేవి యొక్క ఆధ్యాత్మిక విశిష్టత ఏమని తెలియజేస్తుందంటే, ఏ సాధకుడైతే తనలో ఉన్నటువంటి తమో రజో గుణాలకు అతీతంగా వెళ్తారో అటువంటి సాధకునిలో త్రితత్వాలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు అతనిలోనే లయమయ్యి వారిలో కూడా ఉన్నటువంటి ఆ మహిషాసుర ప్రవృత్తి ఏమైనా ఉంటే, అంటే మనందరిలో కూడా ఆ అసుర ప్రవృత్తి ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. ఆ అసుర ప్రవృత్తి సమూలంగా మూలాల నుంచి దానిని పెకిలించవేయగలుగుతారు అని తెలియచేసేదే కాత్యాయని దేవి యొక్క ఆధ్యాత్మిక విశిష్టత. దట్ ఇస్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఇంకొక చైతన్యం యొక్క ఆధ్యాత్మిక విశిష్టతతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. A warm day to all beautiful souls. Ma Katyayani is worshipped on the 6th day of Navaratri. She is one of the most worshipped forms of Durga and is considered as a destroyer of the evil. She has 4 hands and she wields a long sword and a lotus in 2 of them. She blesses with the 3rd hand and protects with the 4th one. According to the legend, there was a sage known as Kath who had a son named Katya. Later, a sage named Katyayan took birth as his descendant. Sage Katyayan had no offspring. He observed austere penance and worshipped the gods for a child. Meanwhile, the demon Mahishasura was creating a lot of trouble for the gods. His oppression was increasing day by day. The gods approached Vishnu to sort a way to end Mahishasura. At Vishnu's behest, Shiva and Brahma joined him, and then the Trinity emitted flames which took the form of Katyayani, a manifestation of Durga. She took birth as daughter of sage Katyayan, as a result of which she came to be known as Katyayani.
Ma Katyayani was created to end the sins being committed by the demons and was born as a fighter. She had a resplendent form with 3 eyes, 18 hands, and was represented as 1,000 suns. The gods gifted her with lots of weapons to kill Mahishasura. Shiva gifted her a trident, Vishnu gave her a Sudarshana Chakra, Varuna gave her a conch shell, that is Shankha, Agni gave a dart, Vayu gave a bow, Surya gifted her a quiver, Indra gifted a thunderbolt, Kubera gave her a mace, Brahma gifted her a rosary and a water pot, Kala gave her a sword and a shield, and Viswakarma gave her a battle axe and many other weapons. Her vehicle is a lion. Thus, armed Ma Katyayani proceeded towards Vindhya mountains where Mahishasura lived. There is an interesting story on the birth of Mahishasura. His father, Ramba, was the king of demons, that is Asuras. He once fell in love with the princess Mahishi, who was cursed to be a water buffalo. Mahisha is the Sanskrit word for buffalo. Mahishasura was born out of the union of Rambha and Mahishi. Due to his lineage, he was able to change forms between an Asura and a buffalo. A fierce battle took place between Ma Katyayani and Mahishasura. She defeated him and cut off his head with a sword. The slaying of Mahishasura is celebrated as Durga Puja in many parts of India. She is also named as Mahishasura Mardini, the one who killed Mahishasura. Thank you. And she is worshipped during the Pongal, which also coincides with Makara Sankranti. Thank you.